కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం శాఖ విజృంభిస్తుంది. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. దేశంలో చాలా మందిని కూడా ఫేక్ కాల్స్ అనేవి బాగా వేధిస్తున్నాయి. ఇక వాటిని కట్టడి చేసేందుకు టెలికాం శాఖ నడుము బిగించింది. ఇక రీసెంట్ గా టెలికాం డిపార్ట్మెంట్ ఏకంగా 1.77 కోట్ల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. ఎందుకంటే ఇవి ఎన్ని కోట్ల నెంబర్లని కేవలం ఫేక్ కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించారు. దేశంలో ఏకంగా 122 కోట్ల మంది టెలికాం వినియోగదారులు ఉన్నారు. వారిని రక్షించేందుకు ట్రాయ్ సహకారం తీసుకుంది టెలికాం శాఖ. ఇకపోతే ట్రాయ్ గత నెలలో కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ఆపరేటర్లు ఇప్పుడు మార్కెటింగ్ ఫేక్ కాల్లను స్వయంగా ఆపవచ్చు. దీంతో వైట్ లిస్టింగ్ పని ఉండదు. టెలికాం డిపార్ట్మెంట్ ప్రకారం తెలుస్తుంది ఏమిటంటే దాదాపు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ ఆగిపోతున్నాయి. ప్రజల ఫిర్యాదులు అందుకున్న టెలికాం డిపార్ట్మెంట్ జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఇప్పటికీ చర్యలు చేపట్టి కేవలం 5 రోజులు అవుతుంది. కేవలం ఈ 5 రోజుల్లోనే సుమారు 7 కోట్ల కాల్స్ నిలిపివేసింది. ఫేక్ కాల్స్ చేసేవారిని టెలికాం డిపార్ట్మెంట్ ఆపడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. అంతకుముందు కూడా లక్షల సిమ్ కార్డులను క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక నుండి కాలర్లు వైట్ లిస్ట్ చేయబడిన టెలిమార్కెటింగ్ కాల్లను మాత్రమే రిసీవ్ చేసుకుంటారు. కావాలంటే మీరు గమనించండి, మీరు లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటే మీకు ఫేక్ కాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రికవరీ ఏజెంట్లు వివిధ రకాల నెంబర్లతో కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు. ఇక నుంచి ఆ విసుగు ఉండదు, ఎలాంటి వేధింపులు ఉండవు. ఎందుకంటే ఇక నుంచి ఇలాంటి ఫేక్ కాల్స్ రానే రావు. కాబట్టి భయం లేకుండా ఉండవచ్చు. ఇక తాజాగా ఫేక్ నెంబర్లతో కూడిన దాదాపు 11 లక్షల బ్యాంక్ అకౌంట్లను, పేమెంట్ వాలెట్లను ఫ్రీజ్ చేశామని మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఇలాంటి చాలా సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం అంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లో పనిచేస్తున్న 4 టెలికాం సర్వీస్ ఆపరేటర్లు 45 లక్షల ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ను టెలికాం నెట్వర్క్ చేరకుండా కట్టడి చేశారు. ఇది సంగతి. ఈ విధంగా టెలికాం డిపార్ట్మెంట్ ట్రాయ్ సహకారంతో ఫేక్ కాల్స్ ని, ఫేక్ సిమ్ కార్డ్స్ ని క్యాన్సిల్ చేయడానికి కంకణం కట్టుకుంది. ఇక టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్ అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.